హాయ్ ఫ్రెండ్స్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏపీకి కలిపి మనకు 6,881 వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ వచ్చినట్లు మనకు వెబ్‌సైట్‌లలో మనకు అదేవిధంగా న్యూస్ పేపర్‌లలో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిందని విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రీ జాబ్ అలర్ట్స్‌లో కూడా ఇచ్చారు ఇంతకుముందు ప్రీవియస్‌గా. అయితే చాలామంది వీటికి అప్లై కూడా చేసుకున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇవాళ అన్ని న్యూస్ పేపర్‌లో కూడా మనకు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫేక్ అని ఒక్క న్యూస్ పేపర్ అని కాదు, అన్ని న్యూస్ పేపర్‌లో ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన ఈ నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఇది నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అనే సంస్థ నుంచి మనకు 6,881 వేకెన్సీస్‌తో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వారు. అయితే ఈ పేరు మీద సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి అయితే మేము నోటిఫికేషన్ ఇవ్వలేదన్నట్టు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారంట. అయితే ఇప్పుడు 6,881 వేకెన్సీస్ వచ్చేసి ఏపీ, తెలంగాణ రెండింటికి కలిపి ఇచ్చారంట. అంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్ వచ్చేసి మన తెలంగాణలో ఒకటి 12,000 చేంజ్ ఉన్నాయి. అయితే అలాంటిది 6,000 ఓన్లీ 2 స్టేట్స్‌కి ఎలా ఇచ్చారనేది ఒక డౌట్. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ కేటగిరీస్‌లో కూడా మనకు జనరల్, అదేవిధంగా ఓబీసీ, ఎంఓబీసీ అని ఇచ్చారు. ఎంఓబీసీ అనే కేటగిరీ మన తెలంగాణ స్టేట్‌లలో అసలు ఎంఓబీసీ కేటగిరీయే లేదు. కానీ వీళ్ళు ఎంఓబీసీ అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫీజు చూసుకున్నట్లయితే మనకు జనరల్ క్యాండిడేట్స్‌కి 399, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి 299 అంట. మరి బీపీఎల్ క్యాండిడేట్స్‌కి వచ్చి 299 అంట. మరి బీపీఎల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి పెట్టలేదు కానీ వీళ్ళిద్దరికి మాత్రం 299 అని పెట్టిండ్రు. ఇది కూడా ఒక అనుమానాస్పదంగానే ఉంది. కాబట్టి ఫస్ట్ నుంచే కొంతమంది సందేహించారు కానీ ఇక ఫైనల్‌గా అయితే ఇది ఫేక్ న్యూస్ అని అయితే మనకు న్యూస్‌లలో రావడం జరిగింది. అంతేకాకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. ఓన్లీ వేకెన్సీస్ ఎన్నున్నాయి అని ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని ఇచ్చారు కానీ కంప్లీట్ సిలబస్ ఏంటి, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, అదేవిధంగా రూల్స్, రెగ్యులేషన్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్స్‌లో ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా మనము న్యూస్ పేపర్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మనం చూసినట్లయితే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్‌ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. చూస్తూ ఉండండి. అయితే వెలుగు న్యూస్ పేపర్‌లో ఇచ్చిన న్యూస్ ఒకసారి చదువుతాను. 6,881 పోస్టులతో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్. ఈ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదు. సెర్ఫ్ సీఈఓ. సెర్ఫ్ అనే సంస్థ అనేది మనకు దీనికి సంబంధించిందంటే ఇప్పుడు పేదరిక నిర్మూలన సంస్థ అది. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించినది. అయితే అది ఆ యొక్క సెర్ఫ్ శాఖకు సంబంధించిన అధికారి అయితే డిక్లేర్ చేశారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ ఎన్ఆర్‌డీఆర్‌ఎం సంస్థ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేరిట వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అని సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్ఆర్‌డీఆర్‌ఎం శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్ఆర్‌డీఎం పేరుతో ఎలాంటి విభాగం కానీ, పథకం కానీ లేదని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్ఆర్‌డీఎం పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో తేలిందని, అందువల్ల దానిని నిరుద్యోగులు ఎవరో దరఖాస్తు చేసుకోవద్దని హెచ్చరించారు. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో టెస్ట్ చేయగా ఇది ఫేక్ అని ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే అయిందంట. ఇటీవల 6,881 పోస్టులతో ఫేక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని దివ్య దేవరాజన్ చెప్పారు. ఇది నిజమని నమ్మి ఏపీ, తెలంగాణలో కొందరు నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని వివరించారు. విషయం రూరల్ డెవలప్మెంట్ అధికారులు తెలియడంతో వారు ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చినట్లు వెల్లడించారు. నిరుద్యోగులను మోసం చేయడానికి ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఇలాంటి వారి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సీఈఓ సూచించారు. ఫేక్ ప్రకటన ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర అధికారులను సైబర్ క్రైమ్
పోలీసులను కోరామన్నారు. నకిలీ నోటిఫికేషన్స్ లేదా వాటి వెబ్సైట్ల వివరాలను తప్పకుండా 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవాలని దివ్య దేవరాజన్ సూచించారు. మనకు ఈ వెలుగు న్యూస్ పేపర్లో అని కాదు, మనకు ప్రభాత వార్త అన్ని న్యూస్ పేపర్లు అయితే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు ఆ నోటిఫికేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఏ నోటిఫికేషన్స్ అయినా సరే మనకు చాలా పేపర్స్ ఉంటాయి. అందులో ఓన్లీ 2-3 పేపర్స్ మాత్రమే ఇచ్చారు. అందులో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓన్లీ వేకెన్సీస్ ఎలా అప్లై చేసుకోవాలి, విధంగా పేమెంట్ చేసే ఒక క్యూఆర్ కోడ్కి సంబంధించి వెబ్సైట్ అవి మాత్రమే ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఆ నోటిఫికేషన్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. ఇది కంపల్సరీ ఫేక్ నోటిఫికేషన్ కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.